5 AM అట్లా మధ్యప్రదేశ్ ఎంటర్ అయినాము. అయితే అంతా జర్నీ చేసుకుని వచ్చినాం కదా, సో మార్నింగే ఆకలి అవ్వడం స్టార్ట్ అయింది. టిఫిన్ చేద్దామని అక్కడ కొంచెం 6:37 నుంచి చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా టిఫిన్స్ లేవు. ఇక్కడ మార్నింగే జిలేబీలు, పోహా, అటుకులు అవి టిఫిన్ లాగా సేల్ చేస్తారు అన్నట్టు. ముందు ఇంకేమైనా ఉంటాయో చూసుకుంటా పోదాం అన్నట్టు వచ్చినాం. అది అవుతుంది. ఇక్కడ ఎక్కడ టిఫిన్స్ మన తెలంగాణలో ఉన్నట్టు ఇడ్లీ, వడ, దోశ అట్లాంటివి ఏం లేవు. సరే ఇది ఏదో అయ్యేటట్లేదని చెప్పి ఇది ఒక లొకేషన్లో ఆగినాము. ఇక్కడ ఆగితే ఆయన ఆలు పరోటా చేస్తాము, ఆలు పరోటా ఉంది అని అంటే సరే అని ఇక్కడ ఆలు పరోటా తిందామని ఆగినాము. చేసిండు. ఇది ఆలు పరోటానా, గంజిపిండ, గ్యారెల, అప్పల ఏం అర్థమవుతలేదు. ఎట్లున్నది టేస్ట్? టేస్ట్ మంచిగా ఉన్నాయి కానీ కొంచెం స్వీట్ అది ఇది కొంచెం సోయా సీడ్స్ ఉన్నాయి. రాత్రంతా గొస్సాయే, పొద్దంతా ఆశాయే, ఆలోచన చేసి చల్ మైండ్ అంతా లాసాయే. లైఫ్ అంటే పైసాయే, అమ్మాయికి వయసాయే, ఎంతున్నా గానీ సమ్ టైమ్స్ ఒంటరిని చేస్తాయి. అయ్యో చేసేదేమి లేక ఆరామవుతున్నా, ఆడో ఈడో వచ్చి నన్ను ఆగం చేస్తున్నా, మంచి టైం కోసం ఎప్పటి నుంచో చూస్తున్నా. రాజస్థాన్ ఎంటర్ అవుతున్నాము. రాజస్థాన్ ఎంట్రన్స్లోనే ఇక్కడ టీ స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి. కలకండ్ 300 రూపీస్ కేజీ అంటే చాలా చీప్. ఇటు మొత్తం కలకండ్ దొరుకుతుంది ఒరిజినల్. మళ్ళీ ఒరిజినల్ ఇక్కడ ఇప్పుడే రెడీ చేస్తాడు కలకండ్. పాలక్ ఇక్కడ వాటర్ బాటిల్ ఉండేట, మొత్తం కుండలలో వాటర్ పోసి పెట్టారు. ప్రతి షాప్ ముందట ఇట్లా కుండలు పెట్టారు, కుండలలో నీళ్ళు పోసి పెట్టారు. ఇది ఒకటైతే మంచిగా ఉన్నది. అవతల నీళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారు అనేది మనకు తెలియదు. పబ్లిక్ తో హుషారి, ప్రతి మనిషి ఈడ బికారి, సీన్ అయితే సికారి, మే బన్కే ఆయా షికారి. మీకు చేతనైతే నన్ను పట్టుకోర్రి, ఇంకా చాలా ఉన్నాయి జరా తట్టుకోర్రి, ఖాళీ ఉన్న కాడ హేట్ పెట్టుకోర్రి. ఎస్జే మైక్ పే ఏం చేద్దాం చెప్పుర్రి. రాత్రంతా గోసాయే, పొద్దంతా ఆశాయే, ఆలోచన చేసి చల్ మైండ్ అంతా లాసాయే. లైఫ్ అంటే పైసాయే, అమ్మాయికి వయసాయే, ఎంతున్నా గానీ నన్ను ఒంటరిని చేస్తాయే. మొదలెట్టన ఎస్జే తో మైక్ పట్టిన ఈ కథకి 1.5 సార్ల ఏసీపీతో జత కట్టిన. గివ్ అప్ లైఫ్ అన్నది నా ధైర్యం ముందది చిన్నది, బ్యాడ్ లక్ అనేది ఉండది, హార్డ్ వర్క్ లో విజయం ఉన్నది. లైఫ్ లో in and out zeros, keep it straight like a heroes. నీయత్ అసలుండదంట ఈలో, సెల్ఫ్ obsessed animals ఈలో. అరే యారో ఆజ్కల్ కా ప్యారో, ఫన్ లేదా ఫ్రెండ్ జోన్ చైరో, పన్ లేదా బ్లాక్ లిస్ట్ మారో, ఫీల్ లేదా స్టేటస్ సింగిల్ చైరో. రాత్రంతా గోసాయే, పొద్దంతా ఆశాయే, ఆలోచన చేసి చల్ మైండ్ అంతా లాసాయే. మంచి
ఎయిట్ వే హైవే ఎక్సలెంట్ ఉంది రోడ్ అయితే. మంచి ఒక 100 కిలోమీటర్స్ నుంచి సూపర్ ఉంది రోడ్డు. ఈ లొకేషన్స్ కూడా మొత్తం ఫారెస్ట్. ఇటు సైడ్ అంతా ల్యాండ్స్, ఇటు సైడ్ ల్యాండ్స్ అంతా స్టోన్ ల్యాండ్స్ ఉన్నట్టున్నాయి. అందుకే ఎంత పెద్ద చెట్లు గ్రీనరీ అంత ఎక్కువ లేదు. ఎక్కడ చూసిన బండలు. హైవే మీద మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నాం. దూరం ప్రయాణం చేసి వచ్చినాం. వాతావరణం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే చెప్పు కొన్నిసార్లు వేరే సిటీస్కి వెళ్తారు, మంచి ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది. కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్గా టైంకి, ఆకలి టైంకి అన్నీ ఏం దొరికాయి, ఏం దొరుకుతాయి. ఎట్లున్నది లంచ్? ఇంకా కూర్చున్నా చక్కెర అవుతుందంటే అదొకటి మనల్ని వచ్చింది. అట్లా దొరుకుతుంది ఒక గంట, ఇంకొక 2 hours, ఒక 6-7 అయితే మంచి లొకేషన్ అంటే సిటీకి వెళ్తాం, అప్పుడు అన్నీ దొరుకుతాయి. కానీ మనకు కావాల్సినప్పుడు మాత్రం దొరికాయి. అవి కూడా మళ్ళీ అరే లేవు, గార్డెన్ అట. నిన్న సాయంత్రం స్టార్ట్ చేసిన జర్నీ, 6కి స్టార్ట్ చేసినాం ఈవినింగ్. ఈరోజు తిండి తిప్పలు అన్నీ మానేసి జర్నీ చేస్తే ఇంచుమించు 8-9 అవుతుంది. ఇప్పుడు జైపూర్ చేరుకున్నాము. ఈ జైపూర్లో టన్నెల్లో జర్నీ చేస్తున్నాము. ఇప్పుడు వెళ్ళి రూమ్ చూసుకోవాలి. జైపూర్లో రూమ్ చూసుకొని చెక్ ఇన్ అయ్యి లగేజ్ అంతా అందులో పెట్టేసి మళ్ళీ డిన్నర్ చేయాలి. డిన్నర్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకొని రేపు జైపూర్ టూర్ చేయాలి. జైపూర్లో ఏ బిల్డింగ్ చూసినా కూడా పింక్ కలర్ ఉంటుంది కాబట్టి పింక్ సిటీ అన్నారు. మనం ఇప్పుడు పింక్ సిటీలో ఉన్నాము. పింక్ సిటీలో ఇది ఒక మాల్. ఫుల్ ట్రాఫిక్, టూ మచ్ ఉన్నది కదా.
ఫెసిలిటీస్ మొత్తం షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని డ్రెస్సులు, షూస్. ఎలిఫెంట్ సవారీ అనేది ఇక్కడ ఫేమస్ అన్నట్టు. రేపు ఎలిఫెంట్ సవారీ చేయాలి. మళ్ళీ ఓ పింక్, ఏ బిల్డింగ్ చూసినా కూడా పింక్ కలర్ ఉన్నది, అందుకే పింక్ సిటీ అని ఈ పేరు పెట్టింది దీనికి. కానీ ఆర్కిటెక్చరు, ఈ బిల్డింగ్స్ డిఫరెంట్ టింట్ ఉన్నది. దీని పేరా? అవునా? ఇక్కడ మొత్తం ఆటోలు అన్నీ ఈ టైప్ ఉన్నాయి, డిఫరెంట్. దీని ఇక్కడ టుక్ టుక్ అంటారు. వెనక నలుగురు కూర్చోవచ్చు, ఇక్కడ ఇద్దరు కూర్చోవచ్చు. చెత్తకు పెట్టినే. ఏం తింటావు డిన్నర్? హౌస్కి దొరుకుతుంది. వన్ వీక్కి రూమ్ బుక్ చేసినాము. రూమ్ ఒకసారి చెక్ చేసుకొని ఇద్దామని. ఓకే, ఇక్కడే దగ్గర హోటల్ ఉందట. మేము జైపూర్ రీచ్ అయినాము, హోటల్ చెక్ ఇన్ అయినాము, ఆధార్ కార్డ్స్ అవన్నీ ఇచ్చేసినాము, రూమ్ చెక్ చేసుకున్నాము. రూమ్ ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. సో ఆ రూమ్ వాళ్ళని అడిగినాము ఇక్కడ డిన్నర్ చేయడానికి ఎక్కడ రెస్టారెంట్ బాగుంటుందంటే ఇక్కడ ఎంఎం అని ఏదో రెస్టారెంట్ చెప్పిండు, ఇక్కడ బాగానే ఉంటుంది అన్నాడు. సో అక్కడికి వెళ్తున్నాము. వర్షం కొడుతుంది, కార్ తీసుకెళ్తే ఏంటంటే అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అక్కడ రూమ్ దగ్గరనే కార్ పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఉండే, అక్కడనే కార్ పెట్టేసినాము. మా కార్లో అంబ్రెల్లా ఉండే. సో వాక్ చేస్తూ వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ ఫుడ్ ఎట్లున్నది అది కూడా మీకు చూపిస్తాం, చెప్తాం. ఎట్లున్నది ఎంఎం కార్? ఓకేనా? ఇక వెజ్ నాన్ వెజ్ వేస్తావా ఇప్పుడు? చిల్లర ఉన్నది కాకపోతే ఫుల్ ఫేమస్ ఉంటుంది. ఇప్పుడే ఎత్తాను కానీ చికెన్ ఐటమ్, ఒకటి మటన్ ఐటమ్, రోటీ చెప్పినాము. టేస్ట్ చేసి చెప్తాం. డబల్ రొట్టె ఫ్రెండ్స్, ఇది అది ఉత్త రొట్టె అంటారు కానీ రొట్టె కాదు, ఇంకా కదుడు డబల్ రొట్టె ఫ్రెండ్స్. ఇది రోటీ అని ఇచ్చేయండి, ఇది రోటీ తీయలేదు. డబల్ రొట్టె ఫ్రెండ్స్ సేమ్ అదే స్పైసీ
ఉల్లిగడ్డ నిమ్మకాయ చేయలే అంటే టమాటాలు పురాణ కొమ్మని ఇచ్చిండు ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి పురాణ కొమ్మలు మేము మీద నిమ్మకాయలు రోటీ పీస్ తీసుకొని ఇక్కడ చికెన్ పీస్ తీసుకొని ఇక్కడ పెట్టుకో ఇక్కడ కలుపుకొని.